నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో పీఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారండి? మేడం ఈ కర్రెగుట్టల్లో అసలు ఏం జరుగుతుంది? కర్రెగుట్ట, ఛత్తీస్‌గఢ, బస్తరా మొత్తం జార్ఖండ్, మధ్య భారతం అంతా కూడా ఆదివాసీలని చంపేస్తుంది. ఆదివాసీల మీద దాడులు జరుగుతుంది. ఇవాళ బడా బడా కార్పొరేట్లకి కన్ను పడింది ఆదివాసీలు నివసిస్తున్న జంగల్ మీద. ఆ జంగల్ కింద ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ కగార్ అయినా ఆపరేషన్ సింధూర్ అయినా మార్కెట్ల కోసం, ఆయుధ వ్యాపారాలు పెంచుకోవడం కోసం, కార్పొరేట్ల కోసమే. దాని లోతుల్లోకి చూడకుండా ఇక్కడ మావోయిస్టులు ఉన్నారు, అక్కడ టెర్రరిస్టులు ఉన్నారు, అక్కడ ఉగ్రవాదులు ఉన్నారంటే మీరు కాశ్మీర్ మొత్తం 370 ఎత్తేసి మొత్తం ప్రజలకు స్వేచ్ఛను కల్పించామని చెప్పి అక్కడ ఉండాల్సిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని, పారామిలిటరీ దళాలనంతా మధ్య భారతంకి తీసుకొచ్చి డంప్ చేసి కర్రగుట్టల మీద జాతీయ జెండాలు ఎగరేసుకుంటూ అక్కడ టెర్రరిస్టులకి అన్ని పోస్టులు దాటి వాళ్ళు వచ్చారు అని అమాయకులు ప్రాణాలు బలిగొన్నారు. వాళ్ళ కాశ్మీర్, అందమైన కాశ్మీర్ని చూద్దామని వెళ్తే ప్రాణాలు కోల్పోయారు. అంటే టెర్రరిస్టులను కంట్రోల్ చేత కాదు, మనకి యుద్ధం కావాలి. టెర్రరిస్టులను పెంచి పోషించేది మీరు, టెర్రరిస్టులతో లాలుచి పడేది మీరు, మతోన్మాదంతో ఊరేగేది మీరు. ఇవాళ 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదం అని చెప్తున్నారు. 45 మందిని చంపిన ప్రజ్ఞా ఠాకూర్కి ఎన్ఐఏ సాక్ష్యాధారాలతో తేల్చింది, మరణశిక్షను ప్రతిపాదించింది. మరి ఆమెకి ఎందుకు ఎంపీ ఇచ్చారు? అది కూడా ఉగ్రవాదమే కదా. 45 మంది ప్రాణాలు పోతే విలువ లేదా ఈ దేశంలో? వాళ్ళు ఈ భారతీయులే కదా. 26 మంది ప్రాణాలు కోల్పోయిన భారతీయులు ఎలాంటి వాళ్ళు? ప్రజ్ఞా ఠాకూర్ చేయించిన దాడుల్లో, బాంబు దాడులలో, బాంబు పేలుల్లో 45 మంది చనిపోయారు. వాళ్ళు కూడా భారతీయులే. అది ఉగ్రవాదం ఎట్లా కాకుండా పోయింది? ఆమెకు ఎట్లా ఎంపీ ఇచ్చారు? ఆమె ప్రాణభిక్ష కోసం పోతే కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దాని మీద ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కూడా కక్ష కట్టారు. అంటే ఏం జరుగుతుంది దేశంలో? ఇంత రక్త పిపాసులుగా మారిపోతున్నారు. అదేమంటే దేశభక్తి అంటున్నారు. కర్రెగుట్ట మీద బాంబులు వేస్తే దేశభక్తి, కాశ్మీర్లో అమాయకులు ప్రాణాలు తీస్తే దేశభక్తి, ఆ కాశ్మీర్లో టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళు ప్రాణాలు కోల్పోతే యుద్ధం కావాలి మీకు. అసలు ఆ ప్రాణాలు కోల్పోయే స్థితి ఎందుకు వచ్చింది? అది అక్కడ మిలిటరీ ఫెయిల్యూర్ కాదా? అంత భద్రతా దళాల ఫెయిల్యూర్ కదా. భద్రత ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించేది మీరే. అక్కడ జరిగింది కాబట్టి యుద్ధం చేస్తున్నామంటే మరి 45 మందిని చంపినప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాలా? 45 మంది బాంబు పేలు, ప్రజ్ఞా ఠాకూర్ పెట్టిన బాంబు పేలలో 45 మంది చనిపోయారు కదా. 26కి యుద్ధం చేయాలా? 45కి పదవులు ఇవ్వాలా? ఎంపీ ఇవ్వాలా? పార్టీ పదవులు, ఎంపీలు ఇవ్వాలా? ఇదంతా కూడా ఆలోచించలేని సమాజంలో మనం బతుకుతున్నందుకు చాలా సిగ్గుగా ఉంది. మేడం ఇప్పుడు వాళ్ళే ఒక లేఖ విడుదల చేశారు. మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాము, ప్రజలు ఇక్కడికి రావద్దు అనేసి ముందుగా హెచ్చరించి లేఖ విడుదల చేసింది వాళ్ళే అంటున్నారు. సో దాని వల్లనే మేము ప్రతిఘటించాము అని అంటున్నారు. కర్రెగుట్టనా? కర్రెగుట్టలో ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు. ఈ 75 ఏళ్ల స్వతంత్రంలో మీరు కుంటల్లో నీళ్లు తాగితే పిట్టలా రాలిపోతారు అని చేతగాని పాలకులు, వాళ్ళకి మంచినీళ్ళు ఉండవు, వైద్యం ఉండవు, చదువు ఉండదు. ఎందుకండి 75 ఏళ్ల పాలనలో చదువు ఎందుకు లేదు వాళ్ళకి? ఇప్పటికీ మాతా శిశు మరణాలు ఎందుకున్నాయి? ఎందుకు ఆరోగ్యం లేదు? అవన్నీ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏ పాలకులు ఇవ్వలేదు కదా. అట్లాంటి చోట వీళ్ళు వెళ్ళి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఆ పని చేస్తున్న క్రమంలో వాళ్ళు సాయుధ పోరాటాలు చేస్తున్నారు. సాయుధ పోరాటం పట్ల వ్యతిరేకత ఉంటే సాయుధ పోరాటం చేస్తున్న వ్యక్తులతో కానీ అమాయకుల మీద బాంబులు వేసే రైటు వీళ్ళకి ఎవరిచ్చారు? కాశ్మీరు ప్రజల మీద బాంబులు వేసే రైటు, కర్రెగుట్ట ప్రజల మీద బాంబులు వేసే, మధ్య భారతంలో నివసిస్తున్న అమాయకులైన ఆదివాసీల మీద. అరే 6 నెలల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు చనిపోతే వాళ్ళేం ఉగ్రవాదులు, వాళ్ళేం టెర్రరిస్టులు, వాళ్ళేం నక్సలైట్లు, వాళ్ళేం మావోయిస్టులు? ఆ అమాయకుల్ని చంపుకుంటూ తమ సొంత బిడ్డల్ని చంపుకుంటున్నారు. కాశ్మీర్ మాదే మాదే అంటున్నారు. కాశ్మీర్లో పిల్లలు చచ్చిపోతే మన పిల్లలు గారా? కాశ్మీర్లో మానవత్వం ఎంత చాటారో, ఎయిర్లైన్స్ 5,000 టికెట్ని 50,000 చేసి 6,000 టికెట్ని 60,000 చేస్తే వాళ్ళు ఫ్రీగా పంపించారు ఎయిర్పోర్ట్లకి. ఉన్న వాళ్ళని రక్షించారు, తిండి పెట్టారు. మానవత్వం పరిమళించింది.
ఏ క్షతగాత్రులైన కుటుంబాలే మేడం ఇప్పుడు చెప్పినాయి. మీరన్నట్టుగా కాశ్మీర్ లో ఎవరైతే మన మీద మన హిందువులని చంపేశారో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని తెలుసుకొని పాకిస్తాన్ టెర్రరిస్టులని తెలుసుకొనే కదా ఇప్పుడు పాకిస్తాన్ స్థావరాల మీద నిన్న దాడులు జరిపారు. పాకిస్తాన్‌లో ఉన్న ఉగ్రవాదుల్ని మీరు టార్గెట్ చేయాలంటే ప్రజలు చనిపోకుండా, హ్మ్. పిల్లలు చనిపోకుండా, మహిళలు, వృద్ధులు చనిపోకుండా చెయ్యొచ్చు. ఎందుకంటే వాళ్ళని పెంచి పోషించేది పాలకులే. ఏ అమెరికా బిన్ లాడెన్‌ని సృష్టించిందో, ఏ భారత ప్రభుత్వం భింద్రన్‌వాలేని సృష్టించిందో, ఆ ప్రభుత్వాలే వాళ్ళని మళ్ళా వేటాడతాయి. అది మనం మర్చిపోవద్దు. భింద్రన్‌వాలేని సృష్టించినా, బిన్ లాడెన్ సృష్టించినా అమెరికా టెర్రరిజాన్ని ప్రోత్సహించలేదా? పాక్‌లో గాని, ఆఫ్ఘనిస్తాన్‌లో గాని, రష్యా సైతం, ఇవాళ చైనా సైతం హ్మ్. వీళ్ళందరూ కూడా చేస్తున్నది అదే. వాళ్ళ ఆధిపత్యాల కోసం, సాయుధ వ్యాపారాల కోసం, ఆయుధ వ్యాపారాల కోసం సృష్టిస్తున్న యుద్ధాలని మనం మన ప్రజలకి పొంచి ఉన్న ముప్పు అని మనం అంటున్నాం. ప్రజలకి దాడి జరిగితే దాడిని కంట్రోల్ చేయాల్సింది, ప్రజలను రక్షించాల్సిన పాలకులు చోద్యం చూస్తారా? టెర్రరిజాన్ని పెంచి పోషిస్తారా? చూడండి. మెజారిటీ ప్రజలకు నష్టం కలిగించే పనులు ఎన్ని చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి ప్రజల మీద ప్రేమ ఉందని యుద్ధం ద్వారానే ప్రేమను చూపిస్తున్నాం, అదే రక్షణ అంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి లేదు. ఓకే.